ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ టాపిక్లో ఏంటి సార్ మాట్లాడేది అని మీరు చర్చగా ఆలోచనగా ఎదురు చూస్తున్నారు. ఓకే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు అవుతుందా లేదా, ఈ ప్రభుత్వంకి సాధ్యమా కాదా? చాలామంది ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ నిజంగా ఇబ్బంది. స్టీల్ రేట్ కావచ్చు, ఐరన్ రేట్ కావచ్చు, సిమెంట్ రేట్ కావచ్చు, ప్రతిదీ కూడా పెరిగిపోయే ధరలు. ఒక సామాన్యుడికి ఇల్లు కట్టుకోవాలంటే ఆర్థికంగా ఆదుకుంటా అని చెప్పేసి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం కలిగిస్తామని చెప్పేసి, అసలే ఇంటి స్థలం లేని వాళ్ళకు కూడా ఒక 2 గుంటల ఇల్లు కూడా, ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం 6 గ్యారంటీల్లో అంతర్భాగమే ఈ గృహలక్ష్మి స్కీమ్. దీన్ని ఇందిరమ్మ స్కీమ్గా మారుస్తూ, పేరు మారుస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఓకే, మరి ఈ ప్రాసెస్ ఎప్పట్లో స్టార్ట్ అవ్వచ్చు? ఇప్పటికే రుణమాఫీ స్టార్ట్ కాలే, రైతు బంధు పూర్తిగా అందలే. మరి కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర అభ్యర్థులు కూడా ఆలోచన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఇలాంటి తీర్పు ఇచ్చారు. మరి ఆ తీర్పుకు అనుగుణంగా నిజంగా ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉంటారో 6 గ్యారెంటీల్లో అంతర్భాగంగా ఇది కూడా ఒకటి. ఓకే, మరి ఇది కూడా సక్సెస్ అవ్వాలంటే ప్రభుత్వం దగ్గర భారీ సంఖ్యలో బడ్జెట్ ఉండాలి. అందుకే ప్రజాపాలన ఫారాలు ఇప్పటికే మీరు నింపారు. ప్రతి ఒక్కరు, అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేశారండి. ఇల్లు ఉన్నవాళ్ళు కూడా ఉన్నట్టుగా, కొందరు లేనట్టుగా రకరకాలుగా నింపారు. ఓకే, వాస్తవానికి నింపారు. 6 గ్యారెంటీలు అంతర్భాగంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చు. కానీ ఈ ఏదైతే 5 లక్షలు ఉన్నాయో ఆశ పెట్టి మరి రైతులకు అంటే నిరుపేదలకు ప్రభుత్వం ఘోష పెట్టకూడదు. ఇచ్చినటువంటి మాట ప్రకారం నిజమైన లబ్ధిదారులు ఎవరో సర్వే చేయండి. చేస్తున్నారు కూడా, ఎంక్వైరీలు కూడా నడుస్తున్నాయి. ఆల్రెడీ అధికార యంత్రాంగం అంతా కూడా మునిగిపోయింది. నిజమంతా అంటే నిజమైన అంటే అర్హుడు ఎవరు? ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ అంటే ఏదో భోజనాలు పెట్టినంత సులువు కాదు. 5 లక్షలు అంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే నాకు తెలిసి ప్రతి గ్రామంలో ఒక 10 నుంచి 12 ఇళ్ళు ఒక అలా అంతే ఉంటాయి. ఇదే నిజం. మొత్తం ఇల్లు లేనటువంటి వాళ్ళు. ఇక ఇంకో మాట చెప్పాలంటే కనీసం ఇల్లు ఎలా అంటే పెంకుటిల్లున్నా అది ఇల్లు ఉన్న కిందకి, ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నా కూడా మీకు ఇల్లు ఉన్నట్టే. అలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వదండి. మొత్తానికి పూరి గుడిసెలు కావచ్చు, రేకు షెడ్యూల్ కావచ్చు, నివసిస్తూ ఆర్థికంగా వెనుకబడేటువంటి లబ్ధిదారుడికి తప్పకుండా ఈ స్కీమ్ వర్తించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి కాస్త ఒక సర్టెన్ టైం చెప్పాలంటే ఒక 6 months టైం పట్టచ్చు. ఆ తర్వాత ఈ గృహలక్ష్మి స్కీమ్ చాలా క్లియర్గా మొత్తానికి తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ రాబోతున్నాయి. ఇచ్చినటువంటి హామీ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఏంటిది విధి విధానాలు ఏంటిది, దానికి కూడా కండిషన్స్ పెడతారు. ఓకే, నిజమైన
అర్హుడికి లబ్ధిదారునికి ఇంటి నిర్మాణం జరగాలి. ఓకే, ఇందులో రాజకీయాలకు తావు లేకుండా, ఛాన్స్ లేకుండా, ఎవరికి ఒత్తిడి లేకుండా, ఎమ్మెల్యే కోటా కింద ఒక 5 ఇళ్ళని, ఒక సర్పంచ్కు 5 ఇళ్ళని, ఇలాంటి రాజకీయాలు లేకుండా, రాజకీయాలకు అర్హత లేకుండా నిజానికి నిజమైన రైతు బిడ్డ కావచ్చు, ఎవరైనా సరే మొత్తంలా ఇల్లు లేకుండా పేదరికంలో ఉన్నటువంటి, నిజమైన పేదరికంలో ఉంటూ పూరి గుడిసెల్లో, పెంకుటిళ్ళల్లో, రేకు షెడ్డుల్లో జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళకి అండగా నిలుస్తా అని చెప్పేసి మాట ఇచ్చినండి ప్రభుత్వం. అదే దిశగా అడుగులు వేస్తుంది. ఇదే నిజం జరుగుతుంది. కాస్త ఓర్పుగా సంయమనం పాటించండి. అయితే ఇప్పటికే చాలామంది నాకు తెలిసి అక్కడిక్కడ ఇల్లు కొత్తగా కట్టుకుంటున్నారు, ప్రారంభించారు. వాళ్ళకు కూడా ఇస్తుందా సార్ ప్రభుత్వం అని క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది. చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరైతే ఇల్లు నిర్మాణం ప్రారంభించారో వాళ్ళందరికీ మ్యాక్సిమం న్యాయం చేకూరేలా 5 లక్షల రూపాయలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అండ్ అసలే ఇల్లు లేకుండా పూరిలు కావచ్చు, రేకు షెడ్డుల్లో జీవనం గడుపుట నుండి నిరుపేదలకు తప్పకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్లానింగ్ వేస్తుంది, స్టార్ట్ చేసింది కూడా. ఓకేనా, దీనికి సంబంధించి మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్, సమస్యలు, ఇబ్బందులు, ఆలోచనలు ఏ ఉన్నా కూడా తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.